మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్డలోని పల్లిలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిల్లమర్రి చిల్డ్రన్స్ పార్క్ ను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర పోయ్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఎఫ్ఓ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ గన్సీరామ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి సిరాజ్ ఖాద్రి, కౌన్సిలర్స్ పాపారాయుడు, తిరుమల వెంకటేష్ మరియు ఫారెస్ట్ అధికారుల తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు నేను తక్షణమే అనౌన్స్ చేస్తాను. ఇచ్చేటి ఏర్పాటు చేస్తాను. మీదే ఆలోచన బాగా వస్తుంది. అయితే మహబూబ్నగర్ టూరిజం సర్క్యూట్ మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు, సింహాలు అవి ఇక్కడ దొరకవు. చూడండి, గొప్పగా ఉన్నాయి. సో వ్యూ పాయింట్, బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంటుంది. మల్లెలటితో ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రోజున సోమశిల ఒక పర్యాటక కేంద్రం, 150 కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు, బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్లు. మీరు ఎక్కడ పోయినా దొరకదు, సముద్రం కాడిపోదు తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత 150 కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు. అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు, చాలా ఉన్నాయి. దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు రిజర్వాయర్. ఆ గుట్ట ఎట్లుందంటే ఆ గుట్ట పైన చూస్తే ఒకవైపున శ్రీశైలం రిజర్వాయర్ కనపడుతుంది, ఒకవైపున పాలమూరు రిజర్వాయర్ కనపడుతుంది, ఒకవైపున ఏలూరు రిజర్వాయర్ కనపడుతుంది. మొత్తం గుట్టలు కట్టు. అట్లాగే మొన్న దేవరకొండ మీ ప్రాంతానికి వచ్చినా కదా, కోయిల్ సాగర్, సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల కింద సైఫన్ సిస్టమ్ అనేది. అసలు సైఫన్ అంటే తెలియదు చాలామంది. సో అంటే ఒక ఎడ్యుకేటివ్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లలు మరి అట్లాగే ఎక్కువ టూరిజం, ట్రెక్కింగ్ ఇట్లా చాలా ఉన్నాయి. దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా పోయి వచ్చినాం. రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం, సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం. పాండవుల పుట్ట అని చెప్పండి, అంటే 1000 సంవత్సరాలు, అది 10,000 సంవత్సరాల 50,000 సంవత్సరాలు తెలియదు. అంటే మహాభారత చరిత్ర సంబంధించి పాండవులు వచ్చాక ఉన్నట్టుగా 14 సంవత్సరాలు మనం విన్నాం. 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో ఇటువంటివి ఇలా హైదరాబాద్లో గోల్కొండ పోర్టు. వాస్తవంగా నేను టూరిజం మినిస్టర్ అయ్యాక నేను కూడా మనం చూసినాను. అట్లాగే ఒకటి కాదు, రామోజీ ఫిలిం సిటీ, అది అద్భుత నిర్మాణం. ఇట్లా చాలా, ఒకటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో. చూడాల్సింది. అందుకే ప్రతి వర్గం వాళ్ళు, అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఉద్యోగులు, వ్యాపారులు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం, నెలకు ఒకరోజు గడిపి వస్తే కొంత మనకు బాధలు తీరుతాయి, కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం. సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాటు, వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమం, వసతులు కలిపేయడం, వాటన్నిటికీ
కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు, కొన్ని చోట్ల రోప్ వేస్ కావచ్చు, కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు, కొన్ని చోట్ల వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఎక్స్కవేటర్స్ కావచ్చు. అంటే లిఫ్ట్కి సంబంధించి కొందరు ముసలాడు వస్తారు పాప 60-70 ముసలి పైకి. సో అటువంటి వాళ్ళకు కూడా లిఫ్ట్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం బాగా మొదలుపెట్టాం. మొట్టమొదటి మనం మహబూబ్ జిల్లా నుంచి మొదలుపెట్టినాం. జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా కలిసి ఓ రోజున నల్లమేళ అసెంబ్లీ పాలిస్తున్నాం. ఒక రోజున మన దేవరకర్ నియోజకవర్గంలో వాళ్ళు టెంపుల్, అంటే టెంపుల్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్క టెంపుల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టెంపుల్స్. సో టెంపుల్ టూరిజం, అట్లాగే ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, ఇంకా రకరకాల టూరిజం ప్రమోషన్ చేస్తున్నాం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు రాష్ట్రానికి మార్కెటింగ్ చేయడానికి కోసం మన ఓ రోజున ఐటీ సెక్టార్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ హైటెక్ సిటీ దగ్గర రహేజా సర్కిల్, ఆ ఒక్క రహేజా సర్కిల్లో ఆ ఒక్క రహేజా కన్స్ట్రక్షన్లో 1 కోటి స్క్వేర్ ఫీట్ల దగ్గర మీద 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తాం. వాళ్ళకి అందరికీ అంటే ముఖ్యులందరూ వాళ్ళు పిలిచి 500-600 ముఖ్యులుగా మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రమోట్ చేయడానికి చేస్తాం. ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఈ టూరిజంలో రప్పించే ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొంత కొన్ని అవకాశం, ఉపాధి అవకాశం. దీంతో పాటుగా ఈ వచ్చే టూరిస్టులకు పిల్లల మరి ఉంది. ఈ పిల్లల మరి చరిత్ర చెప్పాలంటే ఇక్కడ ఒక గైడ్ ఉండాలా, ఆ గైడ్ సమాజం మొత్తం తెలిసి ఉండాలా. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కాలం చేస్తే వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని టూరిజం ప్లేస్కి పోతే ఇతర దేశాల వాళ్ళు వస్తారు, వాళ్ళకి మన భాష తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు. సో అన్నప్పుడు దానిలో అంటే ఆ యొక్క లాంగ్వేజ్ నేర్పించి గైడ్స్ తయారు చేసేదాన్ని. సో తద్వారా వాళ్ళు కూడా కొందరికి ఉద్యోగ అవకాశాలు, ఇలా రకరకాల దీని ద్వారా ఈ టూరిజం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానిలో పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి నారాయణ గారు ప్రాసెస్ ఉంది, త్వరలోనే దానికి సంబంధించి కూడా సార్, మామనార్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వంలో మినీ ట్యాంక్ బండ్ అని 50% పనులు పూర్తి చేసి వదిలేశారు. దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఓవరాల్గా ఒక అంశానికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. వీలైన కాడికి వీలైన త్వరలో ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఎన్నో చేయాలి ఉంది, అన్నీ ఒకే రోజు సాధ్యం కాదు, ఎన్నో చేయాలి. అయినా కూడా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆదాయం అనేది లేదు, అతి తక్కువ. యాక్చువల్గా నిరర్థక ఆస్తులు చాలా ఉన్నాయి, 100ల కోట్ల విలువైన ఆస్తులు నిరర్థక పడి ఉన్నాయి. ఇలా వాటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచేదాని మార్గం లాగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం